ఎపిఫనీలోని 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము 2వ రాజులు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలని నేర్చుకున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మన పాఠంలో సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను అనే ఒక మనుషుని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ నయమాను చాలా పరాక్రమశాలి, ఎన్నో గొప్ప యుద్ధములను గెలిచినాడు, ఘనుడు, తన రాజు దయకు పాత్రుడై ఉన్నాడు. కానీ అతడు ఒక కుష్ఠరోగి. అతడు తన కుష్ఠ రోగము నుండి ఏ విధంగా బయటపడి ఉన్నాడు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఏ విధంగా పొందుకొని ఉన్నాడు, ఎవరు ఎక్కడికి నడిపారు, ఎలా వెళ్ళాడు, ఏ మందులు తీసుకున్నాడు, ఈ విషయాలను గురించి మన పాఠము చాలా చక్కగా కొన్ని మాటలను, వాస్తవాలను మన ముందు ఉంచుతూ ఉంది. ఈ పాఠము నేర్పిస్తున్నటువంటి వాస్తవాలను మన జీవితాలకు అన్వయించుకొని, వాటితో మనము పరిశీలించుకొని మనలను చక్కదిద్దుకున్నాం. మన పాఠాన్ని ధ్యానించుకుందామండి. మన పాఠంలో ఆనాడు సిరియా దేశమునకు సైన్యాధ్యక్షుడైన నయమాను అని ఒక మనుష్యుడున్నాడు. ఇతడు చాలా పరాక్రమశాలి అని బైబిల్ చెప్తూ ఉంది. అంతేకాదండి, ఇతడు ఎన్నో గొప్ప విజయములను పొందుకొని ఉన్నాడని, గొప్ప గొప్ప యుద్ధములను గెలిచి ఉన్నాడని, ఆ సమాజంలో, ఆ రాజ్యంలో ఘనుడని, రాజు దయకు పాత్రుడని తెలియజేస్తుంది. ఈ రెజ్యూమ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ రెజ్యూమ్ను బట్టి ఈ నయమాను ఆనాడు ఆ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి, శక్తివంతమైన, నిర్ణయాత్మకమైన ఒక శక్తి అని మనం చెప్పచ్చు. ఈ నయమానుకున్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే కుష్ఠరోగం అండి. అతడు కుష్ఠరోగి. ఆనాడు కుష్ఠరోగము ఒక ప్రాణాంతకమైన వ్యాధి. దీనికి మందులు లేవు, వైద్యము లేదు. ఇలాంటి రోగముతో నయమాను బాధపడుతూ ఉన్నాడు. ఈ రోగము నయమానికి వచ్చింది. కొద్ది రోజులలో ఈ రోగాన్ని బట్టి పరాక్రమవంతుడు, ఘనుడైన వాడు, రాజు దయకు పాత్రుడైన వాడు, ఆ రాజ్యంలో ఒక గొప్ప శక్తిమంతుడు తన బంధువులను, స్నేహితులను, తాను ప్రేమించిన తన కుటుంబస్తులను విడిచిపెట్టి వెలివేయబడిన ఒక వ్యక్తిగా తన రోగమును బట్టి ఊరు చివరకు వెళ్ళి ఇతరుల దయా దాక్షిణ్యముల మీద అతడు ఆధారపడి బ్రతకవలసిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే అతడు నెమ్మదిగా మరణమునకు దగ్గరవుతూ ఉన్నాడు. ఇది మొదటి వచనము మనకు తెలియచేస్తున్నటువంటి సారాంశము. ఈ మొదటి వచనము కొన్ని ప్రాముఖ్యమైన సత్యములను తెలియచేస్తూ ఉందండి. క్షయమైనటువంటి శరీరం యొక్క దుర్బలతను తెలియచేస్తూ ఉంది. దుర్బల్యమును కలిగి ఉన్నాడని, బలహీనుడని, పాపమును బట్టి, పాపము తనతో వస్తూ తెచ్చిన రోగమును బట్టి, పాపేచ్ఛలను బట్టి బాధపడుతూ ఉన్నాడని, ఆ పాపమును బట్టి,
దాని విశ్రులంకతను బట్టి దాని ఉచ్చులకు ప్రతి ఒక్కరు కూడా చిక్కుకొని వారు ఎంతటి వారైనను సరే బాధపడుతూ ఉన్నారనే వాస్తవాన్ని మనకు తెలియచేస్తూ ఉందండి. నిజమే, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది, ఈవెన్ మనము కూడా పాపమును బట్టి, పాపము వస్తూ తనతో తెచ్చిన అనేకమైన విషయములను బట్టి అవి అనేకమైన రూపాలుగా మన జీవితాలలోనికి చొచ్చుకు రావటానికి ప్రయత్నిస్తూ మనలను ఏ విధంగా పట్టుకొని బాధ పెడుతూ ఉన్నాయో మనము గమనించవలసిన 2వ వచనాన్ని ధ్యానించుకున్నాం. 2వ వచనం యొక్క సారాంశం ఏంటంటే, ఆ రోజులలో సరిహద్దు వివాదాలు అనేది సర్వసాధారణం. అలాగే సిరియనులకు ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్నటువంటి ఒక సరిహద్దు కూడా చాలా వివాదాస్పదమైన సరిహద్దు. ఆ సరిహద్దులో తరచుగా చిన్న యుద్ధములు జరిగేవి. అలాంటి ఒక చిన్న యుద్ధంలో ఒక చిన్నది సిరియనుల చేతికి బందీగా చిక్కిందండి. ఆమె పేరేంటో మనకు తెలియదు, కానీ బైబిల్ ఆమెను చిన్నది అని పిలుస్తూ ఉంది. ఆ చిన్నదాని తల్లిదండ్రులు యుద్ధంలో మరణించి ఉండొచ్చు, లేదా ఆ సైనిక చర్యలో ఆ చిన్నది సైన్యము చేతికి బందీగా దొరికి ఉండొచ్చు, లేదా సైనికుల ఉల్లాసము కొరకు ఆ చిన్నది సిరియనుల సైనికుల చేత బందీగా పట్టబడి ఉండొచ్చు, లేదా ఆ చిన్నదాని తల్లి కుటుంబముతో సహా ఆ యుద్ధములో బందీలుగా పట్టబడి పరాయి దేశంలో దాస్యము కొరకు వారు తేబడి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ చిన్నది తన స్వదేశమును, తన స్వకీయులను, తన తల్లిదండ్రులను, తన దేవుని మందిరాన్ని కోల్పోవలసి వచ్చింది. వాటికి దూరముగా ఉంటూ పరాయి దేశంలో పరాయి దేశస్థుల క్రింద దాస్యములో ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడైన నయమాను భార్యకు ఉపచారము చేయుటకు నియమింపబడి ఉన్నదని బైబిల్ చెప్తూ ఉందండి. ఈ 2వ వచనము కూడా కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను తెలియజేస్తుంది. అదేంటంటే, దురదృష్టము పరిస్థితులను మార్చివేసినప్పటికీ ఆ చిన్నది విశ్వాసమును కోల్పోకుండా తన కప్పగింపబడిన పనిలో నమ్మకత్వమును కలిగి తన యజమానురాలితో తన స్వవిషయములను గూర్చి సంభాషించేంతటి దగ్గర కాగలిగిందండి. ఆమె దయకు ఈ చిన్నది పాత్రురాలైంది. అంతేనా? 3వ వచనానికి వద్దాం. 3వ వచనంలో ఆ చిన్నదాని గురించి మరికొన్ని విషయములు మనం తెలుసుకోవచ్చు. ఆ చిన్నది తన యజమానురాలి ఇంటిలో పరిస్థితి అంతా కూడా బాగాలేదని తెలుసుకుంది. తన యజమానురాలి భర్త అయినటువంటి నయమాను కుష్టు రోగి అని, వారు ఆ కుష్టు రోగమును బట్టి ఆ కుటుంబము బాధపడుతూ ఉందని తెలుసుకుంది. ఆ చిన్నది తన యజమానురాల దగ్గరకు వస్తూ వినయపూర్వకమైన తన ప్రవర్తనతో ఆమెతో సంభాషిస్తూ షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండవాలని నేనెంతో కోరుకుంటున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయగలడని ఆ యజమానురాలితో అనెను అని 3వ వచనం చెప్తుంది కదా. ఈ చిన్నదాని గురించి ఈ వచనము
చాలా విషయాలను మనకు తెలియచేస్తూ ఉందండి. ఆ చిన్నది నయమాను కుటుంబంలో ఉన్న బాధను బట్టి తను బాధపడుతూ కనికరంతో సహాయపడగలనని ఆమెకు తెలిసి వారి సమస్యకు ఆమె సహాయపడుతూ పరిష్కారాన్ని తెలియచేసిందండి. నేను దాస్యురాలిని పరాయి దేశంలో ఉంచున్నాను, నేనెందుకు వీరికి సహాయము చేయాలని వారి మీద కోపం ఉంచుకొనకుండా కనికరంతో వారితో ఆమె మాట్లాడుతూ వారి సమస్యకు ఒక పరిష్కారాన్ని తెలియచేస్తూ, నా యజమానుడు బాగుండాలని నేనెంతో ఆశపడుతున్నానని తన మనోభీష్టాన్ని, తన మనోగతాన్ని స్పష్టముగా తెలియచేసిందండి. మనమైతే ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనకెందుకులే అని మౌనంగా ఊరుకుంటాం. అంతేనా? ఆ చిన్నది తన యజమానురాలతో మాట్లాడినటువంటి ఆ మాటలు ఆ చిన్నదాని విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయండి. పాస్టర్ గారు, ఈ మాటల్లో విశ్వాసం ఏంటండి అని మీరు అంటారా? ఆలోచించండి. ఆ చిన్నది తనకు దేవుడెంత గొప్పవాడో తెలియచేస్తూ మాట్లాడిన మాటలన్నివి. ఈ మాటల ద్వారా ఆమె మనస్సును ఒకసారి అర్థం చేసుకున్నాం. ఆమె ఏం చెప్తుంది? నా యజమానుడు బాగుండాలని నేనెంతో ఆశపడుచున్నాను అంటుంది. ఆ మాటల్లో ఆమె ఏం చెప్తుందో తెలుసా? నా యజమానుడు అన్యుడై ఉన్నప్పటికీ, దేవుని నిబంధన వ్యక్తి కాకపోయినప్పటికీ, ఇశ్రాయేలీయులకు శత్రువునిగా ఉంటున్నప్పటికీ, నా దేవుడు నా యజమానిని తప్పక బాగు చేయగలడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు, తృణీకరించడు అని ఆ మాటలకు నా అర్థం అండి. అంతేగా, నా దేవుని కనికరమునకు కులము కానీ జాతి కానీ భేదము కానీ లేదని ఆమె తెలియచేస్తూ ఉంది. నా యజమానిని తప్పకుండా నయం చేస్తాడు అని చెప్తూ ఉందండి. ఆమె ఇంత బలంగా నిశ్చయతతో చెప్పగలుగుతూ ఉందంటే ఆమె ఆత్మీయముగా ఎంత బలమైన వ్యక్తో ఒకసారి ఆలోచించండి. ఇంత నిశ్చయతకు కారణం ఆమెలో ఉన్నటువంటి ఆమె విశ్వాసము, ఆ విశ్వాసమునకు కారణమైన దేవుని మాటలు కదా. ఆమె ఒక విశ్వాసిగా తన విశ్వాసమును బట్టి, తన విశ్వాసముతో నయమాను కుటుంబంలో నమ్మకాన్ని రగిలిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉందండి. గమనిస్తూ ఉన్నారా? ఈ 3వ వచనము ఇంకా చిన్నదాని గురించి చాలా విషయాలు తెలియచేస్తుంది. అలాగే ఈ వచనాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు అది కూడా చాలా విషయాలను మనకు మన పరిశీలనకు తీసుకువస్తుంది. ఎందుకంటే తన యజమానిరాలి కుటుంబంలో ఆ చిన్నది కష్టమును గుర్తించినప్పుడు ఆమె ధైర్యముగా లీడింగ్ తీసుకుందండి కదా. వినయపూర్వకమైన ప్రవర్తనతో తన యజమానురాలితో సంభాషిస్తుంది. ఇక్కడ ఆమె బలాన్ని గుర్తించవలసిన, ఆమె బలము వెనుక ఉన్న కారణము ఆమెలో ఉన్నటువంటి
దేవుని వాక్యమే. ఆమె తన నిశ్చయతతో నయమాను కుటుంబాన్ని ఎంతగా ప్రోత్సహించిందో, బలపరిచిందో, ముందుకు నెడుతూ ఉందో గమనించండి. దేవుని ఎదుట ధైర్యము గల ఒక చిన్నది తన దేవునిని గూర్చి సాక్ష్యమిస్తూ తన విశ్వాసమునందు ఇతరులు పాలివారగుటానున్నది కార్యకారి కావాలనని ఆమె ఆశపడుతుండటాన్ని మనము గుర్తుంచుకోవలసినామండి. ఇంతేనా? ఈ వచనాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు ఈ చిన్నదానికి ఇంతటి బలాన్ని ఇచ్చిన దేవుని వాక్యముకున్న ప్రాముఖ్యతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా మన పిల్లలకు, మనతో ఉన్న వారికి దేవుని వాక్యమును మనము అందిస్తూ ఉన్నామా? దేవుని వాక్యం అనే పునాది మీద మన పిల్లలను కడుతూ ఉన్నామా? పరిశీలించుకోండి. ఎందుకంటే పిల్లల హృదయాలలో దేవుని వాక్యాన్ని మనం నిక్షిప్తం చేయవలసిన, అవునండి, మనము వారి హృదయాలలో వాక్యమును డిపాజిట్ చేసినప్పుడు వారి జీవితంలో కష్టం వచ్చినను, కృంగే పరిస్థితులు వచ్చినను వారు దేవుని వాక్యం అనే పునాది మీద కట్టబడి ఉంటారు. కాబట్టి వారిలో మనము డిపాజిట్ చేసిన దేవుని వాక్యము, ఆ వాక్యము యొక్క వాగ్దానములు వారికి ఆ రోజు సహాయంగా ఉంటాయండి. ఎందుకంటే దేవుని వాక్య వాగ్దానములు మన పిల్లల జీవితంలో ఎప్పుడు వారికి అవసరమవుతాయో మనకు తెలియదు. కాబట్టి మనము వాటిని మన పిల్లలలో స్టోర్ చేయవలసిన బాధ్యత మన మీద ఉందండి. ఈ చిన్నదాని తల్లిదండ్రులు కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఆ చిన్నదానిలో స్టోర్ చేసిన, నిక్షిప్తం చేసిన, డిపాజిట్ చేసిన దేవుని వాక్యము ధైర్యముగా సాక్ష్యము రూపంలో బలమైన, శక్తివంతమైన ఒక వ్యక్తిని ఆమె నమ్మిన దేవుని దగ్గరకు ఎలా నెడుతూ ఉందో, బాగుపడమని ఎలా చెప్తూ ఉందో గమనించండి. అలాగే ఆమె తన శత్రువులను కూడా ప్రేమించిండుటను బట్టి ఈ వాక్యము మనకు కూడా ఏం చెప్తూ ఉందంటే, మనకు అన్యాయము చేసిన వారిని మనము నిందించకుండా అవసరమైనప్పుడు వారికి మన సహాయమును అందించవలసినామని ఇది మనకు తెలియచేస్తుంది. 4 నుంచి 7 వచనాలను ధ్యానం చేసుకున్నాం. 4 నుంచి 7 వచనాలను చూసినప్పుడు ఈ చిన్నదాని మాటలను దాని యజమానురాలు చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి తన భర్త అయిన నయమానును ప్రోత్సహిస్తూ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో తను వదిలిపెట్టుకోకూడదని అతనికి తెలియచేసి ఉంది. ఎందుకంటే ఆమె ప్రోత్సాహమును బట్టి ఆ చిన్నదాని మాటలను పట్టుకుని నయమాను సిరియా రాజు దగ్గరకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అంత చక్కగా నయమాను కుటుంబాన్ని, అంటే తన యజమానురాలిని ప్రోత్సహించిందంటే ఆ చిన్నది తన దేవునిని గూర్చి, ఆయన శక్తిని గురించి ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా, నమ్మకము కలిగేలా ఆమెకు చెప్పిందో కదా. ఆలోచించారా? ఇప్పుడు ఆ చిన్నదాని మాటలను తీసుకుని
సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను తన రాజు అయిన సిరియా రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ చిన్నదాని మాటలను అతనికి తెలియచేసినప్పుడు అతడేం చేశాడంటే అధికారపూర్వకంగా ఇశ్రాయేలు రాజుకు ఉత్తరమును రాస్తూ నా సేవకుడైన నయమానును కుష్ఠరోగము నుండి బాగు చేయాలని అతనికి వ్రాసి ఈ లేఖను అతని చేత పంపిస్తున్నానని అందులో రాసి నయమాను చేత పంపించటంలో సిరియా రాజుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే అతడు ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాడో ఈ లేఖ తెలియచేస్తుంది. అలాగే ఈ ఇశ్రాయేలు రాజు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని బహుమతులను కూడా పంపాడండి. నయమాను ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడు, లేఖనిచ్చాడు, బహుమతులను కూడా ఇచ్చాడు. లేఖను చదివిన ఇశ్రాయేలు రాజు వస్త్రములను చింపుకుని పుట్టించుటకును లేదా బ్రతికించుటకును చంపుటకును నేను దేవుడిన ఒకని కుష్ఠరోగమును నేను మాన్పగలను. కలహమునకు ఇతడు ఎట్లు కారణం వెతుకుతున్నాడో చూడండి అని అభద్రతా భావంలో అతడు తన వస్త్రములను చింపుకోవటం జరిగింది. ఇశ్రాయేలు రాజు దేవుని చేత రాజ్యమునకు రాజుగా అభిషేకింపబడి ఉన్నాడు. అతడు ఒక దేశమునకు రాజండి. రాజుగా ఉన్న వ్యక్తి వస్త్రములను చింపుకొనుటంటే తన్ను తాను అవమానపరచుకొనుట, అలాగే తన అవిశ్వాసమును అతడు ప్రస్ఫుటముగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఆ లేఖను చదివి దేవునిని వేడుకోలేదు, దేవునిని సంప్రదించలేదు, లేదా దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు కబురును పంపి ఈ సమస్యకు పరిష్కారమును అడుగుమని అతడు చెప్పలేదు. కానీ అతడు దేవుడు తనకిచ్చిన స్థితిని అవమానపరుచుకుంటూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలీషా రాజుకు వర్తమానమును పంపి అతనిని నా యొద్దకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటకు నా వద్దకు పంపుమని చెప్పాడు. అంతేకాని దేవుడు అతనిని స్వస్థపరచునుగా కానీ మీరు చెప్పండి, అతడు స్వస్థపరచబడతాడు వెళ్ళిపోతాడని చెప్పలేదండి. నా దగ్గరకు పంపండి అని నిశ్చయతతో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒక దేశ సర్వ సైన్యాధ్యక్షుడు మరొక దేశమునకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ లెటర్ చాలా టెన్షన్ క్రియేట్ చేసింది. ఎంతగా అంటే ఒక దేశానికి రాజు, దేవుని చేత రాజుగా నియమింపబడినటువంటి వ్యక్తి, అభిషేకింపబడిన వాడు టెన్షన్ పడి తన వస్త్రములను చింపుకున్నట్టు ద్వారా తనను తాను అవమానపరుచుకుంటూ ఉన్నాడు. ఏమీ లేని దానికి టెన్షన్ పడి హైపర్ టెన్షన్ తెచ్చుకుని ఉన్నాడు కదా. మనం కూడా చాలా టెన్షన్ పాటిస్తానండి కదా. ఏమీ లేని దానికి బట్టలు చింపుకున్నాడని నేను ఎందుకు అంటున్నానంటే, ఎందుకని ఆ రాజు, ఇశ్రాయేల్ రాజు ఇంత టెన్షన్ పడ్డాడంటే ఆ లెటర్లో ఏమీ లేదండి డీటెయిల్స్. అంటే ఆ చిన్నది మా నయమానుకి ఈ విధంగా తెలియచేసింది, నయమాను భార్యకు. ఆ చిన్నదాని మాటలను బట్టి నయమాను ప్రవక్తను కలవటానికి వచ్చినాడు అనే డీటెయిల్స్
ఆ లెటర్లో లేవండి. రాజు కూడా నయమానును డీటెయిల్స్ అడగలేదు. అలాగే నయమానును ఆ రోజు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా నయమాను ఎందుకని వచ్చాడు వాళ్ళు అడగలేదు. అలాగే ఆ డీటెయిల్స్ని సిరియా రాజు ఎందుకని రాయలేదంటే, ఇశ్రాయేలీయుల్లో దొరికే వాయిద్యమును గురించి ఇశ్రాయేలు రాజుకు తెలిసి ఉంటుందని, అతని డైరెక్షన్లో అతడు నయమానుని గైడ్ చేస్తాడని అతడి డీటెయిల్స్ అన్ని రాయలేదండి. ఇశ్రాయేల్ రాజు నయమానుతో మాట్లాడలేదు. ఆ లెటర్ని చదివి టెన్షన్ పడ్డాడు. నిజమేనండి, మనమందరం కూడా చాలా టెన్షన్ పార్టీసే కదా. నిజానికి ఎన్నో విషయాలు కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోతాయి, పరిష్కారం అవుతాయి. కానీ లేనిపోనివి ఊహించుకొని భయపడుతూ మన జీవితాలను మనం దుర్లభం చేసుకుంటూ మన పక్కనున్న జీవితాలను కూడా వారిని కూడా మనం కొన్నిసార్లు కష్టపెడుతూ ఉంటామండి. ఇక్కడ చాలా చిన్న సమస్య, ఏమీ లేని దానికి ఏదేదో ఇశ్రాయేలు రాజు ఊహించుకొని తనను తాను అవమానపరుచుకుంటూ ఉన్నాడు, టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఫైనల్గా ప్రవక్త నుంచి అతనిని నా దగ్గరకు పంపు అని నిశ్చయతతో కూడిన పిలుపు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎలా రియాక్ట్ అయి ఉంటాడు? అతడు వెంటనే ఈ వాయిద్యము కొరకు ప్రవక్త అయినటువంటి ఎలీషా అతని సిబ్బంది పలానా ఊర్లో పలానా ప్రాంతంలో మీ కొరకు సిద్ధముగా ఉన్నారని నయమానుకు చెప్పి నయమానును తన దగ్గర నుండి లేదా తన ఊరి నుండి ఆ ఊరికి పంపించేసి ఉంటాడు కదా. తప్పించుకున్నాడు. నయమాను తన దగ్గర ఉన్నప్పుడు దేవునిని గురించి అతనికి సాక్ష్యం ఇవ్వకుండా చెప్పకుండా ఆ అవకాశాన్ని ఇశ్రాయేలు రాజు విడిచిపెట్టాడండి. ఒక చిన్నది సాక్ష్యం ఇచ్చి తన దేవునిని గురించి తెలియచేసి నయమానును ప్రోత్సహించి బలపరిచి అతనిని అంత దూరము పంపిస్తే దేవునిని గురించి తెలుసుకుని ఎరిగియుండి అభిషేకింపబడిన ఒక వ్యక్తి దేవుని గురించి తెలియచేయకుండా తప్పించుకొని ఆ సమస్య నుండి అతడు బయటపడి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైనటువంటి ఎలీషాకు వినపడినప్పుడు అతడు, నీ వస్త్రములను నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్ము అనే నిశ్చయతతో రాజునకు వర్తమానము పంపాడు తప్ప ఇశ్రాయేలు దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక అని మీరు నయమానుతో చెప్పండి అని చెప్పలేదండి. గమనించండి, గుర్తుపెట్టుకోండి. రాజు ఈ విషయాన్ని నయమానుకు ఎలా తెలియచేసి ఉంటాడంటారు? మనకు చెప్పబడలేదు. కానీ రాజు నాకంత శక్తి లేదు, ఈ పని కొరకు మా దేశంలో ఎలీషా అలాగే అతని సిబ్బంది ప్రత్యేకంగా ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని తామున్న స్థలమునకు రమ్మని కబురు పెట్టి ఉన్నారు, కాబట్టి దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రాజు తప్పించుకొని ఉండొచ్చు. ఒక చిన్నది తన దేవుని గురించి, తన దేవుని శక్తిని గురించి సాక్ష్యం ఇచ్చి విశ్వాసాన్ని వారిలో రగిలించి ప్రోత్సాహపరిచి నయమానును ఇశ్రాయేలు దేశము దాకా తీసుకుని వస్తే దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి, రాజుగా ఉంటున్న వ్యక్తి
తనకు దొరికిన అవకాశాన్ని, సువార్తను, అంటే దేవుని ప్రేమను పంచుకోవటానికి దొరికిన అవకాశాన్ని అతడు వినియోగించకుండా, నయమానుకు దేవునిని గూర్చి చెప్పకుండా, అతనితో మాట్లాడకుండా ఆ సన్నివేశము లేదా ఆ సిచ్యువేషన్ పరిస్థితి నుంచి తప్పించుకుంటే చాలని అనుకుని ప్రవక్త కబురు పెట్టగానే వారిని ప్రవక్త దగ్గరకు పంపి చేతులు దులుపుకొని ఉండొచ్చు. నిజమేనండి. ఇప్పుడు నయమాను తన గుర్రములు, రథములు, అంటే తనతో వచ్చిన వారిని తీసుకుని ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉంటున్నటువంటి ప్రాంతానికి, స్థలానికి వెళ్ళాడు కదా. ఒక శత్రు దేశ సైన్యాధ్యక్షుడు మరొక దేశంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎంత పెద్ద కాన్వాయ్ ఉంటుందో ఆలోచించండి, ఎంత పెద్ద బందోబస్తు ఉంటుందో ఆలోచించండి. అతనితో పాటు ఆ దేశ పెద్దలు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రోటోకాల్ చాలా కఠినంగా ఉండొచ్చు. ఆ ఎస్కార్ట్ కూడా చాలా ఎక్కువగా, అధికముగా ఉండొచ్చు. అలాగే నయమాను పరాక్రమశాలి కాబట్టి ప్రజలు భయపడుతూ ఉండొచ్చు. అలాగే నయమానును చూస్తున్నటువంటి ప్రజలు లేదా ఆ ఎస్కార్ట్ని కానీ ఆ కాన్వాయ్ని కానీ చూస్తున్నటువంటి వారు భయంతో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అర్థం కాక దేవుడిని దయచూపమని ప్రార్థిస్తుండొచ్చు. ఈ కాన్వాయ్తో నయమాను ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి అతని ఇంటి ముందు నిలబడినప్పుడు ప్రవక్త అయిన ఎలీషా బయటకు రాకుండా, తలుపు దగ్గరకు కూడా రాకుండా తన సేవకుని ద్వారా కబురును పంపుతూ, నయమాను గారు, మీరు 7 సార్లు యోర్దాను నదిలో మునగండి, మీ రోగము పోతుంది అని కబురును పంపించారు. ఎందుకని ఎలీషా బయటకు రాలేదంటారు? నయమాను ఏమి ఎదురు చూస్తుండొచ్చు? ఎలీషా బయటకు వచ్చి తన మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడేమో అని నయమాను అనుకున్నాడు. అలాగే తనను బట్టి అనేకమైన బలులను అర్పించి పూజలేమన్నా చేస్తాడేమోనని అనుకుని ఉండొచ్చు. లేదా మరొక విధంగా తనకు వైద్యాన్ని అందిస్తాడేమోనని అతడు ఎదురు చూసి ఉండొచ్చు. అందుకు సిద్ధపడి అతడు వచ్చి ఉండొచ్చు కదా. కానీ 10 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే, అయితే ఎలీషా ఒక దూతను పంపి, నీవు యోర్దానుకు పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పమన్నాడు. ఒక్కసారి అక్కడ పరిస్థితిని ఊహించండి. నయమానుకు చాలా కోపం వచ్చి ఉండొచ్చు కదా. అవమానంగా ఫీల్ అయి ఉంటాడు. కోపంలో అతని చెయ్యి అతని కత్తి మీదకు వెళ్ళి ఉండొచ్చు. నయమాను తన దేశంలో ఒక నిర్ణయాత్మకమైన శక్తి. ఎందరో అతని దగ్గరికి ప్రతిరోజు కలవటానికి వస్తూ ఉంటారు. ఎందరో అతని టైం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, మాట్లాడితే చాలని. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని కనీసం పలకరించకుండా ఒక ప్రవక్త చాలా సింపుల్గా కబురును పెట్టడం అంటే అది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందో ఆలోచించండి. పరిస్థితి అంతా ఇక్కడ తారుమారుగా ఉంది. ఒక సేవకుడు వచ్చి ప్రవక్త మాటలను నయమానుకు తెలియచేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? నయమానుతో వచ్చిన సైనికులు చూస్తూ ఉన్నారు.
అతని ముఖము కోపముతో ఎర్రబారి ఉండొచ్చు. నయమానుతో పాటు వచ్చినటువంటి ఆ ఎస్కాట్ కానీ, ఇశ్రాయేలు పెద్దలు కానీ, లేదా చుట్టూ చేరిన ప్రజలు కానీ ఎంత భయపడి ఉండొచ్చో ఆలోచించండి. వాళ్ళు ఏమని అనుకుని ఉంటారో ఆలోచించండి. ఎలీషాను గురించి వాళ్ళు ఏమని అనుకుని ఉంటారు? అసలు ఇతను తన గురించి ఏమనుకుంటున్నాడు? మా అందరి ప్రాణాలను ఇరుకున పెట్టాడు అని భయపడి ఉండొచ్చు కదా. చోద్యం కాకపోతే యోర్దానులో మునిగితే కుష్టిపోతుందా? మనం చిన్నప్పటి నుండి యోర్దానును చూస్తున్నాం. యోర్దానులో దిగి స్వస్థపడిన వారు ఇప్పటి వరకు లేరు. ప్రవక్త ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో, భయంతో ఉండి ఉండొచ్చు. యోర్దానుకు పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని ఎలీషా కబురు పెట్టినప్పుడు ఆ మాటలలో ఎలీషా ఏం చెప్తున్నాడో మీకు అర్థమైందా? ఎలీషా రోగిని చూడకుండానే, పరీక్షించకుండానే తన ప్రిస్క్రిప్షన్లో, నయమాను నువ్వు 7 మార్లు యోర్దానులో మునిగితే నీలో ఉన్నటువంటి కుష్టు వ్యాధి తన పురోగతిని కోల్పోవడమే కాకుండా ఆ కుష్టు రోగము అప్పటి వరకు నీలో పాడు చేసిన ప్రతి భాగమును మరలా బాగవుతుంది, ఇక నీకు కుష్టు ఉండనే ఉండదు అని చెప్తున్నాడు. అలాగే దేవుని ప్రవక్త రాకపోవటానికి కూడా కారణం ఉందండి. నయమాను కొన్నింటిని అధిగమించవలసినాడు, మరికొన్నింటిని నేర్చుకోవలసినాడు. కాబట్టి ఎలీషా కొన్ని పాఠాలను నయమానుకు నేర్పిస్తున్నాడు. ఆ పాఠాలు చాలా కష్టంగా ఉన్నాయండి. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే మనుష్యులను అదృష్టము నుండి, విజయము నుండి, విడుదల నుండి దూరం చేస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి స్వస్థతకు నయమాను కొద్ది అడుగుల దూరంలో ఉన్నాడు. కానీ ఆ కొద్ది అడుగుల దూరాన్ని దాటటానికి అతడు వినయమును, తగ్గింపును, విధేయతను నేర్చుకోవలసినాడు. దేవుని మాటలలో విశ్వాసమును ఉంచవలసినాడు కదా. యోర్దానులో నీరు పరిశుద్ధమైనది కాదండి, నీటికి అక్కడ ప్రాముఖ్యత లేదు. కానీ విశ్వాసముతో దేవుడు చెప్పిన మాటకు నయమాను విధేయత చూపవలసినాడు. అదే ముఖ్యం. అతడు ఎంత గొప్పవాడైనను సరే. కానీ ఆ పాఠము నయమానుకు చాలా కష్టంగా ఉంది. విధేయత అంటే ఈరోజు మనకు కూడా చాలా కష్టమే. మన జీవితాలలో ఎన్నిసార్లు మనలను మనం అవమానపరుచుకుంటూ దేవునిని అవమానపరుస్తున్నామో తెలుసా? ఎన్నిసార్లు దేవుని వాక్యమును ప్రకటించే అవకాశము మన ముందు ఉన్నను గుర్తుపట్టలేకపోతున్నాము. ఏమీ లేని వాటిని బట్టి టెన్షన్ పడుతూ మన బ్రతుకులను దుర్లభం చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వారి బ్రతుకులను కూడా దుర్లభం చేసుకుంటూ ఉన్నామండి. మాట్లాడితే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు కూడా మాటలాడకుండా హృదయములను కఠినపరుచుకొని గిరి గీసుకొని ఆ గిరిలో మనం ఉండిపోతూ ఉన్నాం. అలాగే దేవుని భక్తులు లేదా సేవకులు దేవుని వాక్యము కొన్ని పాఠములను మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ పాఠములను స్వీకరించడానికి మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా?
కోపము తెచ్చుకుంటున్నాం నయమానులా. కానీ ఆ పాఠములు మనము నేర్చుకుంటే మన అదృష్టము కానీ లేదా దేవుని చిత్తంలో మనము ఒదిగిపోయేందుకు, దేవుని చిత్తంలో మనము ఎదిగేందుకు అవసరమైనటువంటి దీవెనలు మనకు సమీపంలో ఉన్నాయనే విషయాన్ని విస్మరిస్తూ ఉన్నామండి. ఇక్కడ నయమాను జీవితంలో కూడా అదే పరిస్థితుల్లో నయమాను ఉన్నాడు. యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని నయమానుకు చెప్పబడింది కదా. ఈ మాటలలో అంతర్లీనంగా ఒక అర్థం ఉందండి. ఏమై ఉంటుంది అది? ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? నయమాను గారు, ఇవి నా మాటలు కావు, నీ పక్షమున నేను దేవుడైన యెహోవాను మొరపెట్టగా లేదా అడుగగా లేదా యెహోవాయే ఇట్లు చెప్పమని నీ విషయంలో నాకు తెలియజేస్తున్నాడు. నువ్వు దేవుని చిత్తానికి విధేయుడవైతే స్వస్థత దొరుకుతుంది, నీ ఇష్టం, ఇందులో నా పాత్రేమీ లేదు అనే కదా ప్రవక్త చెప్తున్నాడు. అందుకే ప్రవక్త దూరంగా ఉండిపోయాడు, మహిమను దేవునికి ఇచ్చాడు. నయమానుకు ఈ మాటలు అర్థం కాలేదండి. సమస్య అక్కడే వచ్చింది. విశ్వాసముతో అడుగు ముందుకు వేయటం నయమానుకు కష్టంగా ఉంది. నయమాను తన హోదాను, పరపతిని, తన గర్వాన్ని ప్రక్కన పెట్టి విశ్వాసముతో, విధేయతతో అడుగు ముందుకు వేయవలసినాడు, పూర్ణమైన నమ్మకంతో. ఇక్కడే నయమాను కోపం వచ్చిందండి. అతని గర్వము, అహంకారము, అతని జ్ఞానము, హోదా, పరపతి ఇవన్నీ కూడా నయమానును వెనుకకు లాగుతున్నాయి. నయమాను అనుకున్నాడు, నేను నా చేత అతడు ఏమైనా చేపిస్తే వాటిని బట్టి నాకు స్వస్థత దొరుకుతుందని అతడు ఊహించిండొచ్చు. కానీ ఇక్కడ ప్రవక్త చాలా సింపుల్గా, నువ్వేం చేయాల్సిన పని లేదు నయమాను, విధేయత చూపు అనే మాట నయమానుకు కష్టంగా ఉందండి కదా. నయమాను కోపం వచ్చింది. కోపంలో విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. కోపము చాలా ప్రమాదకారి, మనకి అందరికీ తెలుసు. నయమాను ఇష్టపడే కదా ఇంత దూరం వచ్చాడు. కానీ బహిరంగంగా జరిగిన ఈ అవమానానికి నయమాను ఎలా ప్రతిస్పందిస్తాడు, ఎలాంటి ఆజ్ఞలు ఇస్తాడు? అతనితో వచ్చిన వాళ్ళు సిద్ధపడి దేనికైనా సరే రెడీగా ఉండొచ్చు కదా. నయమాను ప్రవక్త అయిన ఎలీషా మీద దాడి చేయమని చెప్తాడా, లేదా సింపుల్గా ప్రవక్త నుంచి వర్తమానాన్ని తెచ్చిన అతని సేవకుడైన గెహజీని చంపమని చెప్పబోతున్నాడా? ప్రజలు చాలా టెన్షన్లో ఉండొచ్చు. అక్కడున్న ఇశ్రాయేలు పెద్దలు కానీ, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కానీ. ఎందుకంటే నయమాను రౌద్రుడై కోపమును తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఇంకా కష్టమైన పనిని ఏదైనా మీకు చెప్పుంటే ఈ విషయంలో మీరు దానిని చేసి ఉండేవాళ్ళు కదా, చేయకుండా ఉంటారా? ప్రవక్త ఏం చెప్పాడు? స్నానం చేసి శుద్ధుడు కమ్మని చెప్పాడు. ఇది చాలా చిన్న పనే కదా అని అతనికి చెప్పినప్పుడు నయమాను కోపమును విడిచిపెట్టి మానుకొని ఆలోచించి విచక్షణ కోల్పోకుండా, పరిస్థితులను పాడు చేసుకోకుండా తన తప్పును తెలుసుకుని విధేయతతో అతడు పూర్ణమైన నమ్మకంతో యోర్దాను నదికి వెళ్ళి మునిగాడండి.
పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగుగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడయ్యాడు, స్వస్థతను పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కథలో మనము నేర్చుకోవటానికి ఎన్నో అంశములున్నాయి, ఎన్నో విషయాలున్నాయి. వాటిని బట్టి లేదా కథలో మనం చెప్పుకున్న పాత్రలు, వాటి ప్రవర్తనను బట్టి మనము కూడా కొన్ని విషయాలను నేర్చుకోవలసిన, మనలను మనము సరిదిద్దుకోవలసిన. ఈ కథను ఎన్నోసార్లు ఆలకించి ఉండొచ్చు, కానీ మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము ఆలకించున్నాం. మనలను మనము సరిదిద్దుకుందాం. సరిదిద్దుటకు దేవునికి అవకాశమునిద్దాం. బాగుపడటానికి నేనేం చేయాలో చెప్పండి అని మనం చాలామంది అడుగుతుంటాం. మీరేం చేయనక్కర్లేదండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, విశ్వాసంతో బ్రతకండి అని చెప్పినప్పుడు ఎంతోమంది కోపగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్క క్షణం ఆగండి. మీరు బాగుపడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మీ పరిస్థితులను మీరు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తన దీవెనలతో మీరు దీవింపబడాలని ఆయన ఎదురు చూస్తూ ఉండగా యేసునందు విశ్వాసం ఉంచండి, యేసుతో నడవండి, విశ్వాసంతో జీవించండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్.